ఈ షూటింగ్ గోల్ ఏంటో. మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి. రాహుల్ బాబుతో కలిసి పనిచేయటం బాగుంటుంది, కానీ ఆ ఫొటోస్ కి పోజులు ఇవ్వలేక చావాలే. చిచ్చి చిచ్చి. మాయ్ గారు, మీరా? ఏంటమ్మా నీలో నువ్వే మాట్లాడేసుకుంటున్నావు? నాలో నేను మాట్లాడుకోవడం కాదు మావయ్య, మీ అబ్బాయితో కాల్ మాట్లాడుతూ ఇలా వచ్చాను. ఆయన నందన నంబర్కి కాల్ చేశారు. ఫోటో షూట్ అట, ఆఫీస్కి రమ్మంటున్నారు. దానికి టెన్షన్ ఎందుకు? ఎలాగో జాబ్కు వెళ్తున్నానని కమిట్ అయ్యావు కదా, హ్యాపీగా వెళ్ళొచ్చాయి. ఇంట్లో ఏ గొడవలు జరగవులే. అది కాదు మావయ్య గారు, మీరు నాకిచ్చిన కొత్త నెంబర్ నందన నెంబర్గా నేను ఆయనకిచ్చాను. దానికి ఆయన కాల్ చేయగానే నా ఫోన్ మోగింది. ఎక్కడ దొరికిపోతానోనని చాలా భయపడ్డాను. ఎలాగోలా అక్కడి నుండి పక్కకొచ్చి నేను ఫోన్ మాట్లాడాను. ఇలా ఎన్ని రోజులు మావయ్య గారు? నాకు చాలా భయంగా ఉంది. ఏదో తప్పు చేస్తున్నట్టుగా ఉంది. నీ భర్తకి నీకు మధ్య దూరం పెరగకూడదని, మీ మధ్య మరో అమ్మాయి రాకూడదని నువ్విలా చేస్తున్నావు. అందులో ఏ తప్పు లేదు. నిజాయితీగా చేసే పనికి దేవుడు తోడుంటాడు. నువ్వు జాగ్రత్తగా మేనేజ్ చేసేయి చాలు, సరేనా? సరే మావయ్య గారు, నేను వెళ్ళి త్వరగా రెడీ అవుతాను. ఆయన కూడా ఆఫీస్కి బయలుదేరుతున్నారు. సరే, జాగ్రత్త. అత్తయ్య గారు, మేడం గారు ఆఫీస్కి రెడీ అయ్యారనుకుంటా. నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. ఏంటో అభి, నువ్వు ఉద్యోగం చేయడానికి వెళ్ళి స్వతంత్రంగా సంపాదించి నీ కాళ్ల మీద నువ్వు నిలబడతావని ఆనందపడాలు, ఇంత పెద్దింటి కోడలై ఉండి నెల జీతానికి ఉద్యోగం చేస్తోందని బాధపడాలో అర్థం కావడం లేదమ్మా. అత్తయ్య గారు, మీరు నన్ను కోడలిగా ఎందుకు ఇష్టపడి చేసుకున్నారు? మీ ఆలోచనలకు నేను దగ్గరగా ఉన్నాను అనే కదా. మీరు తలుచుకుంటే మన కంపెనీలోనే నాకు ఏదో ఒక చిన్న ఉద్యోగమైనా ఇప్పించగలరు. అది మీ సిద్ధాంతానికి వ్యతిరేకం. అందుకే కదా మీరు రాజీవ్ బాబు గారిని, రాహుల్ బాబుని కూడా స్వతంత్రంగా వ్యాపారాలు చేసుకోమని చెప్పారు. అవును, ఎందుకంటే నేను రికమెండ్ చేస్తే వాళ్ల టాలెంట్కి గుర్తింపు ఉండదు. నా మాట వల్లే జరిగింది అని అంటారు. అది వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. అందుకే వాళ్ళని సొంతంగా వ్యాపారాలు చేసుకోమన్నాను. మీలాగే నేను కూడా ఆత్మాభిమానంతో, ఆత్మవిశ్వాసంతో బతకాలి అనుకుంటున్నాను. అందుకే ఉద్యోగం చేసి మరీ లలిత అక్కకి నెక్లెస్ కొనిస్తాను. ఒక రకంగా నా వల్ల జరిగింది తప్పే కదా అత్తయ్య గారు. మరి ఆ తప్పుని నేనే సరిదిద్దుకోవాలి కదా. నా దృష్టిలో ఇంటి ఇల్లాలుగా బాధ్యతలు నిర్వర్తించడం కంటే మించిన గొప్ప ఉద్యోగం మరొకటి లేదు. అందుకే ఈ ఉద్యోగం కొన్ని రోజులే చేస్తాను. నేననుకున్నది నెరవేరుగానే మానేస్తాను. ఇంటి బాధ్యతల్ని కూడా నేనే నిర్వర్తిస్తాను. ఇంత ఉన్నతంగా ఆలోచిస్తావు కాబట్టి నువ్వంటే నాకిష్టం అభి. ఆల్ ది బెస్ట్. జాగ్రత్తగా వెళ్ళరా. సరే అత్తయ్య గారు, వెళ్ళొస్తాను. నువ్వంటే నాకిష్టం అభి అంట. ఆహా, ఈ అభికి అత్తయ్య గారి వీక్ పాయింట్ బాగా తెలుసు. మంచిగా కూల్ చేసేసి బుట్టలో పడేస్తుంది. అసలు ఈ అభి ఎక్కడ జాబ్ చేస్తుందో తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు ఆ అభిని ఫాలో అవ్వాలి.
అత్తయ్య గారిని ఒప్పించి బయలుదేరిపోయాను. దారిలో ఆగి డ్రెస్ చేంజ్ చేసుకుని మేకప్ వేసుకుని నందనగా మారాలి. అభి, ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో నువ్వెక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావో కనుక్కుంటాను. లలితకేంటి నన్ను ఫాలో అవుతుంది? అన్నా, ఇక్కడ ఆపండి. ఎటెళ్ళిపోయింది? ఈ రూట్లోనే వెళ్ళుంటుంది. ఎటెళ్ళిపోయింది? ఏ రూట్లోనే వచ్చిందే. ఆ క్యాబ్ కూడా కనిపించట్లేదు.